తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ఇట్లా మాట్లాడితే 14 సభ పెట్టిన తర్వాత నన్ను మీరు ఏం చేస్తారని చెప్పి నన్ను పిలిచారు. మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను. ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళాను. నేను మాట్లాడితే నేను చెప్పాను ఒక 65-70 సీట్లు చేస్తాను. ఎందుకంటే నేను 2012లో రావాలనుకున్నాను, కానీ అది కాదనుకో, సరైనది కాదనుకో నేను 2014 ఇలా చేయబోతున్నానంటే, అలా కాదు మీరు చేస్తే ఓట్లు చీలిపోతాయి అంటే, మరి మేము మీకు ఏమో చేస్తామని చెప్పి అంటే నేను మీకు సీట్లు ఇస్తాను, మీకు రాజ్యసభ సీట్లు ఇస్తాను, ఇవన్నీ అలా మాట్లాడింది. ఆయన ఏం చేశారు, నెక్స్ట్ డే ఒక పేపర్లో వచ్చేసింది. ఆ రోజు నాకు నమ్మకం పోయింది. నేను చెప్పింది ఏంటి, మీరు అనుకుంది ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి, 2 పేపర్లు ఇచ్చేసి నాకు అనిపించింది అసలు తెలుగుదేశం పార్టీకి నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోయాను కూడా. మళ్ళీ నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. వారితో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళాను. వారితో మాట్లాడా. ఆ రోజు నుంచి నేను అన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధిగా నేనేమనుకున్నానంటే, ఓట్లు చీలకుండా నిజంగా కానీ నేను కానీ ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వైసీపీ లాగా పారిపోయేవాడిని కాదు, వచ్చి నిలబడి నుంచునేవాడు. ఒక బంగారం లాంటి అవకాశం. ఈరోజు నేను రోడ్ల మీద కూర్చొని పోరాటం చేయాల్సి వస్తుంది. అదే నేను కంటెస్ట్ చేసి ఉంటే, నాకంటే ఒక 10 మంది ఎంపీలు ఉండుంటే ఆపేసేవాడు. ఇంత బంగారం లాంటి అవకాశాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు, వేస్ట్ చేశారు బంగారం లాంటి అవకాశాన్ని. అలాంటిది మీరు ఎందుకంటే నాకు అర్థమైంది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు పాల్గొనాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. నాకు మనం అడుగుతున్నాను, ఎవరో రేపొద్దు నీకు ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాకపోతే నేను ఒక్క నీళ్ళు అసెంబ్లీలో ముందు కూర్చుంటా, బయటకు వెయిట్ చేస్తా. నాకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటే ఒక % ఓటు ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కన్నా. నేను కూడా 1% కాదు, ఒక్కడున్నా కానీ వస్తాను బయటికి, 1%. అలాగే ఆ 1% ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10% చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 10%తో స్టార్ట్ అయ్యారు, ట్రంప్ కూడా 10%తో స్టార్ట్ అయ్యారు. మర్చిపోకుండా విషయం. ఎప్పుడైనా సరే బలమైన సంకల్పం ఉన్న చోట గెలుపు ఉండి తీరుద్ది. బలమైన పోరాటం చేసేవాడు గెలుపు వచ్చి వెనకాల పరిగెట్టి వచ్చి పక్కన కూర్చుంటుంది. పరిగెట్టమ్మా, గెలుపు వచ్చి కూర్చోవాలి మన దగ్గర. ప్రతిసారి అంటే నీకు ఏం అనుభవం ఉందంటారు రాజకీయాలు. మీ అందరికి ఏం అనుభవం ఉందా? మీరు పుట్టగానే రాజకీయ నాయకులు పుట్టారు, పుట్టగానే 60 ఏళ్ళలో పుట్టారని, పుట్టగానే కురువృద్ధులుగా పుడతారేమన్నా? అనుభవం వస్తుంది. దెబ్బలు తింటాం, రాటు తేలుతాం, కింద మీద పడతాం, లెగుస్తాం, అప్పుడు కొడతాం, అప్పుడు చూపిస్తాం, అప్పుడు జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. పుట్టగానే అనుభవం లేదు. మీరందరూ పెట్టి పుట్టారండి, మీరందరూ పెట్టి పుట్టారా? అధికారం కొందరికే కాదు, అధికారం అందరికీ. అభివృద్ధి కొందరికి కాదు, అందరికీ. జనసేన నమ్మేది అదే. మన సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ఏదైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ భద్రత, సమానత్వం ఇచ్చిందో అది దాని గురించి పాటుపడే వరకు జనసేన పోరాటం చేస్తుంది. దానికోసం నిలబడ్డాం. ఎవరో ఓట్లేస్తారు, ఓట్లు కొనడానికి కాదు, ప్రభుత్వ రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడానికి. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఏమైంది? మనకి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఒక్కడే లింగులు ఇటుకుంటే ఒక్కడే ఆడు పెట్టాడు, వాడు మాట్లాడాడు. ఒక్కడి శక్తిని తక్కువ అంచనా వేయకండి. దానికి ఎంపీలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు అవసరం లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు. ఒక్కడికి ధైర్యం ఉంటే మొత్తం కోట్లాది మందికి వెన్నెముక నిటారు నుంచి ఉంటుంది. ధైర్యం కావాలి సమాజంలో, భయపడకూడదు. లోపల నుంచి బలంగా రావాలి. మాట్లాడాలి. కూర్చోబెడితే భయపడతారు, దాడులు చేస్తారు. మీరు కూర్చోబెట్టి మానసిక అత్యాచారాలు చేస్తారు, భయపడతామా మేము? అంత పిరిగోళమా మేము? సహనం ఉంది, ప్రేమ ఉంది, మంచితనం ఉంది, కానీ చేతకంతనంగా అనుకోకుండా దాన్ని మంచితనం. అది దేనికి పెడతామంటే సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి, ముస్లింలు బాగుండాలి. ఈ రోజున గుంటూరుకి వెళ్ళాను, మొన్న వెళ్తే అక్కడికి వెళ్ళి మన ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, మురికి వాడలు, ఇన్ని 100 కోట్లను మనం కరెక్ట్ విసిరేస్తే ఇన్ని మనకి 1,00,000 కోట్లు కావాలంటున్నారు అమరావతికి. మరి దూరంగా విసిరే కరెక్ట్ 20 కిలోమీటర్ దూరంలో మనకి గుంటూరుకి వెళ్తే అక్కడ మనకి డయేరియా చావులు, బిడ్డలుగా ఆదరించేవాళ్ళు లేరు. మరి సింగపూర్ ఎలా వస్తుంది? డయేరియా చావులతో సింగపూర్ వస్తా? నిజంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ లా చేయాలి అంటే, సింగపూర్ లాగా
ఒక్కరికి కాదు, అందరినీ సమానంగా చూసే వ్యవస్థ వచ్చినప్పుడు సింగపూర్ తప్ప కొద్ది మందిని కొంతమందిని అట్లా కుదరదు. అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది మనదే, మన సమాజం, మన దేశం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.